సంసారంలో ఉన్నాము. ఆధ్యాత్మికం అంటే సన్యాసం. ఆధ్యాత్మికం అనగా సన్యాసం అంటే సన్యాసం రూపకం అన్నట్టు అనుకో. దాంట్లో మనం నడవటం అనే పద్ధతిని సన్యాసం అని అంటాము. అయితే ఇప్పుడు ఆధ్యాత్మికములో మెయిన్గా రెండనే ఉంటాయి. ఏంటంటారా? దైవం అనేది ఉన్నాడు అనేది సత్యం. మరి ఆ దైవాన్ని చేరాలంటే మార్గం ఉన్నది. మరి ఏ మార్గం ఉన్నది? ధర్మం. దైవాన్ని చేరటానికి ధర్మం అనేది మనం నడవడికలో అవలంబించినచో ఆ దైవాన్ని చేరటానికి ఈ ధర్మం ద్వారా మనం కొన్ని పద్ధతులను అవలంబించి ఆ దైవం దగ్గరికి చేరవచ్చు. మరి ఆ ధర్మానికి కొన్ని పద్ధతులు ఉంటాయి, ఆటంకాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, ఎన్నో రకాలు ఉంటాయి ధర్మం అనగానే. ఆ ధర్మం అనే పద్ధతి లేకుండా మన దైవాన్ని చేరడానికి వీలు లేదు. మరి అందుకని ధర్మాన్ని మనం పట్టుకోవాలి. ధర్మాన్ని పట్టుకోవాలంటే ధర్మానికి కొన్ని పద్ధతులు ఉంటాయి, దాని నియమాలు ఉంటాయి, కానీ ఇవన్నీ గురువు గారి ద్వారా మనం తెలుసుకోవలను. అంటే దైవమును చేరటానికి ధర్మమును పట్టుకొని గురువును అవలంబించి ఆయన ద్వారా ఆయన చెప్పిన మాటలను విని ఆ ధర్మం యొక్క లోగుట్టును మనము గ్రహించి ఆ దారిలో నడిచి దైవాన్ని చేరటానికి అనుకూలంగా ఉంటుందని నా యొక్క నమ్మకం. అనగా దైవాన్ని చేరటము, దైవాన్ని నమ్మటము, ధర్మమును పట్టుకొని పోవటము గురువు వారి ద్వారా కావడానికి అవును వలన గురువు గారిని నమ్ముకొని ధర్మమును పట్టుకొని దైవాన్ని చేరటానికి అనుకూలంగా ఉంటుందని నా యొక్క నమ్మకం. జయగురులు. మరియు కృష్ణుడు అర్జునుడు అందరికీ మీకు తెలుసు. కృష్ణ తత్వాలు అనేవి కొన్ని ఉంటాయి. ఆ కృష్ణతత్వములో ఒక తత్వాన్ని చెప్తున్నాను. శ్రీకృష్ణుడు అర్జునుడు ఒక గ్రామంలోనికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఏమైందంటే కృష్ణుణ్ణి ఫాలో అవుతూ అర్జునుడు వెంబడిగా వెళ్తాడు. అయితే ఒక ఇంటి దగ్గర ఆగుతాడు. ఒక ఇంటి దగ్గర ఆగి ఆ ఇంటి వాళ్ళని అడుగుతాడు కదా, అయ్యా మాకు ధూప అవుతుందయ్యా, కొద్దిగా మంచినీళ్ళు ఇయ్యని కృష్ణుడు ఆ ఇంటి వారు అని అడుగుతాడు. అది అర్జునుడు ఇంటూనే ఉంటున్నాడు. ఆ ఇంటి వాళ్ళు అంటారు, మా ఇంట్లో మాకు చుట్టాలు వచ్చిర్రయ్యా, వాళ్ళకు మేము వంటలు వండి పెడుతున్నాము, మాకు అదే అలసిపోతున్నాము, మీకు మేము మంచినీళ్ళు ఇయ్యలేమయ్యా అంటారు. అప్పుడు ఆ అర్జునుడు చూస్తుండక కృష్ణుడు ఏమంటాడంటే, వాళ్ళు మంచినీళ్ళు ఇవ్వలేదు కదా, సరే మీరు మంచినీళ్ళు మాకు ఇవ్వకుండామే కానీ మీరు ఎప్పటికీ ఈ సంసారంలో ఇలా ఉండి అలసిపోతూ లేస్తూ ఇలాగనే ఉండండి అంటాడు. ఆ అర్జునుడు ఈ మాట వింటాడు. అమ్మ వీళ్ళని అర్జునుడు ఇలాగనే ఉండమన్నాడు ఏందని అర్జునుడు అనుకుంటుంటాడు. మరొక ఇంటికి పోతే అతడు ఒక వ్యాపారి. ఆ వ్యాపారంలో ఏమవుతుందంటే వాళ్ళు వ్యాపారంలో ఉంటారు. అక్కడ కూడా పోయి కృష్ణుడు వాళ్ళను మంచినీళ్ళు ఇయ్యని అడుగుతారు. మంచినీళ్ళు అడిగితే వాళ్ళు, అయ్యా మేము వ్యాపారంలో ఉన్నాము, మా బేరం చేసుకుంటూ మేము ఉన్నాము కాబట్టి మీకు మంచినీళ్ళు చేయడానికి వీలు కాదు, పోయి రండి అంటాడు. అప్పుడు ఆ కృష్ణుడు అంటాడు, అయ్యా మీరు ఎప్పటికీ వ్యాపారంలో ఇలాగనే మునిగి తేలుతూ ఎప్పటికీ ఇలాగనే ఉండండి అని వెళ్ళిపోతాడు. ఇదంతా అర్జునుడు చూస్తున్నాడు. అయితే మరొక ఇంటికి వెళ్తాడు. మరొక ఇంటికి వెళ్ళగానే ఆ ఇంట్లో ఒక ముసలమ్మ ఉంటుంది. ఆ ముసలమ్మ ఉంటే ఆ ముసలమ్మను ఈ కృష్ణుడు ఏమడుగుతాడు, అమ్మ కొద్దిగా మంచినీళ్ళు ఇవ్వమ్మ మాకు దప్పిక అవుతుంది అంటాడు. ఆ ముసలమ్మ ఏమంటుంది, అయ్యా మీకు వెంటలో పడి వచ్చినారు, కూర్చోండి అని మంచం వేసి కూర్చోపెట్టి కొద్దిగా మజ్జిగ ఉందని ఇచ్చి కొద్దిగా మజ్జిగ ఇచ్చి దప్పిక తీస్తుంది. ఆ దప్పిక తీర్చుకున్న తర్వాత ఆ కృష్ణుడు ఏం చేస్తాడంటే, నువ్వు మాకు దప్పిక తీర్చినావు, నువ్వు చచ్చిపోను, నీ బర్రె చచ్చిపోను అంటాడు. అంటే ఇంకా ఈ అర్జునుడికి ఏం అర్థమవుతలేదు. మంచినీళ్ళు ఇయ్యని వాళ్ళని అట్టనే ఉండమన్నాడు, ఈమె మంచిగా మజ్జిగ ఇచ్చి సేద తీర్చితే ఏమో చచ్చిపోమంటున్నాడు, ఏందనేది ఈ అర్జునుడికి అర్థం కావట్లేదు. ఇక్కడి నుంచి ఆ గ్రామం నుంచి వాళ్ళిద్దరు వైకుంఠం వెళ్ళిపోతారు. వైకుంఠం వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏమవుతుందంటే ఆ వైకుంఠంలో ఆ ముసలమ్మ బర్రె ఆ రెండు వైకుంఠంలో కనిపిస్తాయి. అంటే వాళ్ళు మజ్జిగ ఇచ్చినందుకు గాను వైకుంఠం చేరారు. అప్పుడు ఈ అర్జునుడు గ్రహిస్తాడు, అమ్మో చచ్చిపోమని ఎందుకు అన్నాడంటే వైకుంఠం చేరమని చెప్పినట్టు అని. అప్పుడు అర్జునుడు ఈ కృష్ణతత్వాన్ని గ్రహిస్తాడు. ఇది కృష్ణతత్వం ఏంటి అనేది అర్జునుడు గ్రహించిన విధం ఇది. కావున మనకు తోచినంత వరకు ఉరుకురికి సహాయం చేయకుండా నిలబడ్డ దగ్గర వీలైనంత వరకు సహాయం చేయుట మంచిదని నా యొక్క విశ్వాసము. జై హింద్. అందరికీ జై గురులు. అందరికీ జై గురు.
మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.